హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మేధిని జ్యోతిష్యులు జీవీఎల్ ఆచార్యులు గారు. నమస్తే గురుగారు, ఎలా ఉన్నారు? ఫైన్. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న తరుణంలో అధికారం కావాలి అంటే కొన్ని ఎలా అడగాలో కూడా అర్థం కావట్లేదు. చేతబడులు లాంటి కార్యక్రమాలు కావచ్చు, లేదు ఒక యువతులని బలివ్వడం ద్వారా, నరబలివ్వడం ద్వారా అధికారం వస్తుంది అని నమ్మేటువంటి రాజకీయ నాయకులు ఇప్పటికీ ఉన్నారు అంటే ఏం చెప్తారు అసలు ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించి గురుగారు? శ్రీ గురుభ్యో నమః. ఈనాటి సాంకేతిక పరిజ్ఞానం అత్యంత అభివృద్ధిలోకి వచ్చిన ఒక సంఘటన రాబోయే భవిష్యత్తులో వృద్ధిలోకి రావడానికి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు ఎక్కడో ఒక బలహీనత, ఎదుటివారిని ఓడించాలి అనేటువంటి ఒక దుగ్ధ, తాను విజయం సాధించాలనేటువంటి ఒక స్పృహ మనిషిని ఏ స్థితికైనా దిగజారుతుందనడానికి మనకు గత ఘన చరిత్రలు మనం తెలుసుకోవాలి. సహజంగా రాజకీయ నాయకులకు జ్యోతిష్యులపై ఎప్పుడూ లేనంత అమితమైనటువంటి శ్రద్ధా భక్తులు అనేటువంటివి ఈ సమయంలో ఎలక్షన్ మూమెంట్లో బాగా జరుగుతాయి. ఓకే, అంటే ప్రతి నాయకుడికి కొంతమంది సోకాల్డ్ జ్యోతిష్యులు ఉంటారు. కొంతమందికి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళేటువంటి వాళ్ళకి జ్యోతిష్యులతో పని లేదు. కానీ గతంలో మనం చూసినట్లయితే ఈ అథర్వణ రహస్య సారం అనేటువంటి గ్రంథం అనే పేరు తెలియకముందు అందులో ఏముందని ఇప్పుడు చాలామంది తెలియదు. ఏవో కొత్త కొత్త అంశాలని చెబుతూ విజయం సాధించడానికి దశమహావిద్యలని వారి అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి చరిత్ర నేడు మన సమాజంలో చూస్తున్నాం. ఓకే, సహజంగా ఇప్పుడు మన పురోహితులు అందరూ కలిసినప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మన బలానా ఎమ్మెల్యేకి నేను చినమస్తాదేవి పూజ చేశాను, ఇంకో ఆయనేమో నేను రాజరాజేశ్వరి ఉపాసన చేసిన వ్యక్తితో నేను పూజ చేయించాను, అయితే ఈయన శాశ్వతంగా పదవిలో ఉండటం కోసం మేము ఇన్ని సంవత్సరాలు యాగం చేస్తున్నాము అనేది నేడు ఈ మధ్యకాలంలో నేను కొద్దిగా ఎక్కువగా ఉంటున్నటువంటి అంశాలు. ఒక నెల రోజుల క్రితం నేను కేరళలో కొద్ది టెంపుల్స్కి వెళ్ళాము మేము ఫ్యామిలీతో. గురుజీ, వెళ్ళినప్పుడు AP39 బళ్ళు విపరీతంగా ఉన్నాయి. ఓకే, అందులో పొలిటీషియన్స్ బళ్ళు అవి నాకు అర్థమవుతున్నాయి. వాడు హంగు ఆర్పడి సామాన్యుడు అయితే రాడు కదా. కొన్ని కర్ణాటక ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఏంటి ఈ బళ్ళు సీజన్, ముహూర్తాలు కాదు, పెళ్ళి కాదు, ఎందుకు వస్తున్నారు, అది ఒక కోణంలో ఆలోచించాను. ఓకే, తమిళనాడు దగ్గర రాజమన్నార్ గుడి అని ఊరుంది. దాన్ని మనకు ఓపెన్గా చెప్పాలంటే శశికళ టీం అంటారు. సో రాజమన్నార్ గుడి అనేటువంటిది ప్రయోగాలకు పెట్టిన కర్ణాటకలో ఒక ఏరియా ఉంది. ఒక వ్యక్తి యొక్క బలాన్ని బలహీనపరచడం కోసం, అంటే తన బలము తాను తెలుసుకోలేక ఎదుటివాడి బలాన్ని బలహీనపరిస్తే మనం బాగుంటాము అనడానికి ఈ చెప్పేటువంటి జ్యోతిష్యులు వారి చేత చేయించేటువంటి వికృత క్రీడలలో కొన్ని జంతువులు బలవుతున్నాయి, కొంత నరబలి కూడా జరుగుతున్నట్టుగా సమాచారం. మనకు జంతువుల వరకు బలైన అంటే అది కొంచెం యాక్సెప్టబుల్ అనుకోవచ్చు. మనకు తమిళనాడులో ఒక ఫేమస్ హోటల్ కంపెనీ యజమాని, నువ్వు బలానా వయసులో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు అద్భుతమైనటువంటి శక్తులు వస్తాయి అంటే వాడు ఆ పిల్లని చేసుకోవటం, ఆ పిల్ల చనిపోవడం, తర్వాత ఆ కంపెనీ మొత్తం, ఆ ఫర్మ్ మొత్తం మనకు క్లోజ్ అయిపోయింది. ఓకే, అంటే రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం, వారి ఎన్నికలు ఎదగడం కోసం ఎదుటి వారి జీవితాలను కూడా బలి చేస్తారా అన్న వార్త కూడా భవిష్యత్తులో మనం వినాల్సి వస్తుందేమో అన్న సందేహం కలుగుతుంది. ఎందుకంటే మన గతంలో కనకదుర్గ గుడిలో కూడా అర్ధరాత్రి అమ్మవారి గుడిలో పూజలు చేసినట్టుగా దాని విజువల్స్, కొంత దాని వాయిస్ బయటకు వచ్చింది. సో అది ఎంతవరకు వాస్తవాలనేటువంటివి మనకు లేకపోయినప్పటికీ ఇప్పుడు జరిగేటువంటి ఈ రాజకీయ కురుక్షేత్రంలో నాయకులు ఒకరిపై ఒకరు, ఒకరితో ఒకరు ఉంటూ
ఒకరిని ఒకరు ఓడించుకోవటానికి చేసేటువంటి మాంత్రికంగా తయారై ఏవో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయేమో లేదా జరిగాయేమో అన్న సందేహం నాకు ఈ మధ్యకాలంలో ఆ వ్యక్తుల యొక్క ముఖ కవళికలపై కొంత నాకు అనుమానం కలిగింది. ఎందుకంటే మనకు అగస్త్య సంహితంలో ఒక వ్యక్తి యొక్క న్యాచురల్ ముఖంలో ఉండేటువంటి కవళికలు మారుతున్నప్పుడు సహజంగా వాళ్ళలో ప్లానటరీ పొజిషన్ మనం చూసుకుంటాం. ఓకే. సో అంటే ఇటువంటి గతంలో జయలలిత జరిగినాయి ప్రయోగాలు, అంతకుముందు మరొకరు. సో గతంలో ఎన్టీ రామారావు గారు కూడా గండికోటలో ఆయన పూజలు చేసేవారని మనం విన్నాం. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, అది ఒక గాసిప్స్. అట్లాంటిది మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఒక హోటల్లో జరిగిన చర్చలో నేను ఇలా చేశాము, అలా చేయించారు, అది ఎంతవరకు సక్సెస్ అవుతాయి, కానీ ఇలా చేయాలా అంటే ఏదో జరిగింది, దానికి సాక్ష్యాలు గాసిప్స్ దొరకట్లేదు. ఓకే. ఈ మధ్యకాలం ఎక్కువగా బళ్ళు తిరుగుతున్నాయి కేరళ, కర్ణాటకలో. ఎవరి కోసం, దేనికోసం అంటే అచ్చగా రాజమన్నారు గుడికే ఏపీ తెలంగాణ బళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదుగా. ఓకే. అదొక శ్రీ వైష్ణవ క్షేత్రం రాజమన్నారు గుడి, అక్కడ జరిగేవని ఇట్లాంటివే. అప్పుడు నాకు వచ్చింది ఏంటంటే, సో ఎవరి ప్రేరణతో ఎవరి కోసం ఎవరో ఏదో చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ లేదు ఆంధ్ర తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళారు అంటే పర్టికులర్గా పలానా వ్యక్తులు లేదా పలానా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అనేటువంటి అంటే మనకు అది మనం అంచనా వేయలేము. అసలు అది అంత ఒక వైష్ణవ దివ్య క్షేత్రం అంతే. ఓకే. అంత వైష్ణవ దివ్యం నేను 2 రోజుల పాటు ఉన్నా అక్కడ నేను. కానీ ఆ టెంపుల్ పరిసరాలు ఎవరు మనకు రాలేదు. ఓకే. కానీ వెహికల్స్ మాత్రం కనిపిస్తున్నాయి. సో అప్పుడు ఆలోచించిందంటే మొత్తం సంథింగ్ ఏదో ప్లాన్లో ఉన్నారు ఎవరన్నా కానీ, ఎవరికోసమైనా కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెహికల్స్ తిరుగుతున్నాయి. మన్నార్ కూడా ఒకటి, తర్వాత పాతాళ మురుగన్ టెంపుల్ ప్రాంతంలో కొన్ని. అంటే మనం ఒక 10 days తిరిగి వచ్చాను మొత్తం నేను. నాకు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి కొంతమంది వ్యక్తుల యొక్క జాతకాలు మనం తిరుగుతున్నప్పుడు అప్పుడు అడిగా ఏంటంటే ఇక్కడ ఎలాంటి వ్యక్తి అయినా ఎలా అయినా చేస్తారండి. సో కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో ఈ ప్రయోగాలు చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అది మూఢనమ్మకం, జరుగుతుందా కాదా అనే సెకండరీ విషయం. సో అవతల వాళ్ళ బలహీనతలని ఇక్కడ వాళ్ళు ఈ రకంగా ఉపయోగించుకుంటారు కాబట్టి ఎక్కువ ఇక్కడ ఆంధ్రులు వస్తుంటారండి, తెలుగు ప్రసారం వస్తుంటారు. సరే, మీరన్నట్లు వీళ్ళకి బలం వస్తుందా రావట్లేదు పక్కన పెడితే ఎదుటి వాళ్ళ బలాన్ని తగ్గించడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అన్నప్పుడు నిజంగా వాళ్ళ బలం తగ్గుతుందా? గతంలో శ్రీమద్ రామాయణంలో వాలి యొక్క శరీరంలో ఒక హారం ఉండేదట. ఆ హారాన్ని చూస్తే చాలు అవతల వాడి యొక్క బలం మొత్తాన్ని లాగేసుకునేటువంటి శక్తి వాలికి ఉంది అని రామాయణంలో విన్నాం. ఆ తర్వాత శమంతకం అనే విషయంలో మనం ద్వాపరయుగంలో విన్నాం. మరి కలియుగంలో అంత ఎదుటి వ్యక్తి యొక్క అంత బలహీనతల్ని వారి బలాన్ని శాసించడానికి అంత ప్రయోగాలు ఏమున్నాయో, ఉదాహరణకి ప్రతి ఒక్కళ్ళ మీద దశమహావిజయం పడ్డారు పోయి. కనీసం గాయత్రి మంత్రానికి అక్షర 1,27 లక్షలు జపం చేసేటువంటి వాడు నాకు 100కి 10 మంది ఉన్నారు, అంతే 90 మంది లేరు. కేవలం దశమహావిద్యల పేరుతో ఈ 10 చినమస్తాదేవి, బగళాముఖి, తర్వాత వచ్చేసరికి ప్రత్యంగిర, వారాహి. ఈ మధ్య వారాహి బాగా ఫేమస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారు ఆ వాహనం ఎక్కి. సో ఆయన ఎక్కినప్పటి నుంచి ఆయన వాయిస్, ఆయన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. ఆయన కూడా మధ్య వారాహి హోమం ఏదో ఆ పార్టీ ఆఫీస్ చేసుకున్నారు. ఓకే. కానీ ఏదో జరిగింది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో జరిగింది ఏదో. అది ఎప్పుడు లేనంతటి వాతావరణం రాజకీయ పరంగా బాగా ఉన్నది అంటే సంథింగ్ ఈజ్ దేర్. ఓకే. సో బహుశా రాబోయే రోజుల్లో మనకి ఏదైనా అలాంటి వార్తలు కూడా వినాల్సి వస్తుందేమో. సరే, ఒకవేళ తెలుగు రాష్ట్రాల నుంచి ఇటువంటి కార్యక్రమాలు అయితే ఏదో ఒకటి జరిగిందనేది అయితే పక్కా అంటున్నారు మీరు. అంటే కానీ ఒకవేళ ఇటువంటి కార్యక్రమాలు పక్కా జరగాల్సిన అవసరం వస్తే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయకులకి అటువంటి అవసరం ఉందంటారా, తెలంగాణ రాష్ట్రంలో నాయకులకి అటువంటి అవసరం ఉందంటారా? ఇక్కడ ఫలానా అని మనం నిర్ధారించలేమండి. ఎవరికి ఎవరనేది ఇది కేవలం ఒక ఊహాగానం. ఓకే.
సో ఇది యాదృచ్ఛికమో ఊహాగానమో నా అబ్జర్వేషన్ కొంత నేను ఈ మధ్య కాలంలో కొన్ని హోటల్స్లో భోజనానికి వెళ్ళినప్పుడు మా పురోహితులు మాట్లాడుకున్నాం, వాళ్ళకి సహజంగా ఏంటి బలానా అమ్మగారి దగ్గర ఇంటికి వెళ్ళామని అమ్మగారింటి పూజ చేసాము, దానికి ఎంత ఖర్చు అయింది, ఇంత మాకు వచ్చింది అని వాళ్ళు చేసుకున్నటువంటి ఆ కార్యక్రమం టాపిక్ నాకు తెలిసినప్పుడు నేను రీసెర్చ్ చేస్తా, ఈ కార్యక్రమం ఎందుకు చేశారు ఏంటి అనేది. అంతే కదా, దాన్ని బట్టి నేను అబ్జర్వ్ చేసుకుంటా, ఈ హోమం చేయడం వల్ల వీళ్ళకి వీళ్ళు ఎందుకు చేకూరుతాడు, ఇది ఎందుకు చేశారు. ఉదాహరణకి రామాయణంలో ఆంజనేయ స్వామి యొక్క బలాన్ని బంధించడానికి ఇంద్రజిత్తు నికుంభిని యాగం చేశాడు. సో అవతల వ్యక్తి యొక్క బలహీనతని తగ్గించడానికి ఆ హోమ ప్రభావం వల్ల అతను బంధించగలిగారు. సో మొట్టమొదటి ఉపద్రవాన్ని ఆపగలుగుకున్నారు, ఆ తర్వాత ఆలోచించుకున్నారు. సో కాబట్టి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే ఉన్న అప్కమింగ్ నాయకులు కానీ ఎవరన్నా వాళ్ళు అంటే ప్రత్యర్థులు కానివ్వండి, లేకపోతే ప్రతిపక్షాలకి ఎదుటి వాడిని పతనం కోరుకున్నాడు కదా, వాళ్ళు విజయం సాధించాలని కోరుకుంటారు. ఇలాంటి పరిధిలో ఏదైనా ప్రయోగాలు జరిగాయా? కానీ విజయం సాధించాలి అనుకున్నప్పుడు తేల్చుకోవాల్సింది ప్రజల నాడి, ఇది గెలవాల్సింది ప్రజాక్షేత్రంలో. కానీ ఇలాంటి టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల గెలుస్తారా? తాత్కాలికంగా వాళ్ళు ఆత్మస్థైర్యంగా ఉండొచ్చేమో కానీ గ్రౌండ్ ప్రజాక్షేత్రంలో అది కష్టం అవుతుందండి. సో నాకు తెలిసి అలాంటివి ఎక్కువగా కాస్త ప్రాపకాండ అవుతున్నది. సో దీనిపై కొద్దిగా నాయకులు జాగ్రత్తగా ఉండి తిరిగి అది రిఫ్లెక్ట్ కాకుండా చూసుకొని అందరూ సమాజం అందరూ బతకాల్సిన ఎలక్షన్ వరకే పార్టీలు, ఎలక్షన్ అయిపోయాక అందరూ సామాజికంగా కలిసి తిరగాల్సింది. నేను మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా ఉన్నటువంటి ప్రభావాలను మాట్లాడతాం మనం, అందరం సమాజంలోనే బ్రతుకుతున్నాం కదా. సో కాబట్టి అటువంటి ప్రక్రియలకి దూరంగా ఉండండి. కానీ జనరల్గా ఇటువంటి కార్యక్రమాలు సినిమాలు చూస్తుంటాం గురూజీ. రీసెంట్గా ఆ మధ్య ఒక రంగం మూవీలో కూడా చూసాము, అధికారంలోకి రావాలి అంటే చిన్నపిల్లని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో పాపని బలివ్వాలి, అర్ధరాత్రి అడవిలోకి పోయి చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు జర్నలిస్ట్ అయినటువంటి హీరో ఏ విధంగా వీళ్ళకి తెలియకుండా అడవిలోకి వెళ్ళి అన్ని వీడియోలు. సో నాకు తెలిసి మళ్ళీ ఒక రంగం కథ మనం యాదృచ్ఛికంగా భవిష్యత్తులో వింటామేమో అన్నటువంటి సందేహం అయితే నాకు బలంగా ఉందండి. సినిమాల వరకు ఓకే అంటే, బట్ రియల్ లైఫ్ వదిలిపెట్టి రియల్ లైఫ్ లోకి వస్తే కూడా సినిమాలను చూసే కదా యువత మారేది. రాజకీయ నాయకులు కూడా మారతారా సినిమాలు చూసి? యువత మారదంటే ఓకే. నోటా సినిమా వచ్చింది, ఆ నోటా సినిమాలో అంశం ఏంటిది, ఒక రాజకీయ నాయకుడిని ఒక రాష్ట్రాన్ని ఒక జ్యోతిష్యుడు కంట్రోల్ చేస్తున్నాడు. ప్రతిదీ గురుజీ దగ్గరికి పోవాల్సి వస్తుంది, దాని మీద మన సినిమా వచ్చింది. సో కథాంశాన్ని యాదృచ్ఛికంగా జరిగిందేమో, ఇలాంటి కథనాలు మనం వినాల్సి వస్తుందేమో అన్న సందేహం అయితే నాకు బాగా ఉందండి. సో సంథింగ్ ఈజ్ దేర్, ఎవరి కోసమో ఎవరో ఏదో చేశారు, అది ఎవరి కోసం ఎవరికి దీనికి చేశారు అనేటువంటిది అది యాదృచ్ఛికంగా బయటకు వస్తే కానీ అది కూడా 1 or 2 monthsలో మనకు బయటకు రావడం జరుగుతుందేమో. నిజంగా జరిగి ఉంటే మాత్రం ఆగదు, అది ఎక్కడొక్కడ పొగలేందే నిప్పులేందే పొగరాదు కదా. సో మొత్తానికి కాబట్టి ఎవరైనా చేసిన వాళ్ళు, ఇప్పుడు నిత్యం తాగేవాడు మెడలో సీసాలు తిరగడు కదా, రోజు మాంసం తినేవాడు మెడలో తిరగడు కదా. సో కాబట్టి మనం ఎంత దాచాలన్నా కూడా కొన్ని అంశాలు బయటకు వస్తూ ఉంటాయి. అది ఊహాగానమా లేకపోతే క్రియేషనా క్రీడ సెకండ్. సో మన దృష్టిలోకి వచ్చింది కాబట్టి ఇలాంటివి చేయడం అనేటువంటిది మానవ సమాజానికి హితము కోరేవి కాదు. నిజంగా మీలో ప్రజాస్వామ్యం విలువలు ఉండి నైతిక విలువలు ఉంటే ప్రజలకు మీరు చేసేటువంటి మంచి పనులు మిమ్మల్ని చిరస్థాయిలో గుండెలుగా పెట్టుకోవాలన్నటువంటి ఆలోచన కలిగే విధంగా పనిచేయాలి తప్ప పదవులు రావాలి, ముఖ్యమంత్రులు అయిపోవాలి, రాజ్యాన్ని ఏలాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే దగ్ధం ఉండేవాళ్ళు చేయాల్సినటువంటి సోకాల్డ్ పనులు అయితే కాదు. అటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. అటువంటివి నిజంగా ఉండవు. నిజంగా తెగించి చేశారంటే వాస్తవికత మాత్రం అది చాలా హేయమైన చర్య అని చెప్పచ్చు. కానీ జనరల్గా సినిమాలు చూస్తూ ఉంటాము. రీసెంట్గా మహేష్ బాబు హీరోగా నటించినటువంటి భరత్ అనే నేను సినిమా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వకంటే ముందే అది రిలీజ్ అయిపోయినట్టుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ మూవీలో జరుగుతున్నటువంటి అంశాలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ మీద ఆ మూవీలో పెట్టినటువంటి విధానం కావచ్చు, నాయకుడు అంటే అకౌంటబిలిటీ ఉండాలి అనేటువంటి విధానం కావచ్చు, సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యాసిడ్గా కొన్ని ఆ మూవీకి సంబంధించిన అంశాలు కనబడుతున్నాయి. ఇటువంటివి ఆదర్శంగా తీసుకొని రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఇలా ఆదర్శంగా తీసుకొని సమాజానికి మేలు చేసేవి, ప్రజలకు మేలు చేసేవి
సామాన్యులకి అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమాలు చేస్తే ఓకే. కానీ ఇటువంటి రంగం లాంటి మూవీస్ని కూడా ఆదర్శంగా తీసుకొని అధికారంలోకి రావాలంటే చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతూ ఉండాలి, లేదా గాడిద మెల్ల తాళి కట్టాలి, లేదు యువతుల్ని 20-25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పలానా రాశికి పలానా గ్రహానికి చెందినటువంటి అమ్మాయిల్ని బలివ్వాలి. ఇవి కూడా రాజకీయాలకి అంటే ఇప్పుడు అంతకుముందు లీడర్ సినిమా వచ్చింది రానాది, మరి దాని ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకోలేదుగా. ఎలా పదవిని దక్కించుకోవాలో, ఎలా ఎమ్మెల్యేలను కొనాలో, ఎలా చేయాలో దాని ఎవరు ఫాలో అవ్వలేదు కదా. మరి భరత్ అనే సినిమా చూపించాడుగా, అందులో కొన్ని తీసుకున్నాడుగా. సో కాబట్టి సినిమా అనేటువంటిది ఒక ఎంటర్టైన్మెంట్, అందులో ఒక మోరల్ వాల్యూస్ని తీసుకోవాలి. సో కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతోంది అనేది మాత్రం నాకు ప్రగాఢ, అయితే నేను చూసినటువంటి అబ్జర్వేషన్ చేసిన అంశాలు, నేను చెవితో విన్న అంశాలు, అది వాస్తవం అవునా కాదా అనేటువంటిది, లేదా నా చెవులు పొరపాటు వినవచ్చు, ఇలాంటివి ప్రక్రియలు కూడా జరుగుతాయేమో, జాగ్రత్త. ఒకవేళ ఇటువంటి కార్యక్రమాలు నిజంగా జరుగుంటే మీరు విన్నట్టుగా అది కరెక్ట్ అయ్యి ఇలా జరిగి వాస్తవంగా ఫ్యూచర్లో ఇటువంటి కూడా వినాల్సిన పరిస్థితి వస్తే పర్యవసానాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అసలు ప్రజల నుంచి తిరుగుబాటు అనేది ఉంటుంది. నేను ఇది యాదృచ్ఛికం అనుకుంటున్నాను, అలా జరగకూడదని కోరుకుంటున్నాను, జరిగి ఉండదని ఆశిస్తున్నాను. సో కాస్త అనుమానాస్పదమైనటువంటి ఊహాగానానికంటే కూడా మనం చెవితో వినదాన్ని కంటితో చూసేటువంటి దాన్ని మనం నమ్మాలి. సో ఒక వన్స్ వాయిస్ అలా బయటకు వచ్చింది అని అంటే ఎక్కడో ఏదో లేనిదే మాత్రం కారణం అయితే కాదు, అంతే కదా. సో మళ్ళీ పెళ్లి చేసుకుంటూ పోవడం, ఇలా పదవుల కోసం చేశారు అనేటువంటిది మంచి విధానం కాదు. సో అటువంటి యాటిట్యూడ్ ఏ నాయకుడికి కూడా, ఏ కార్యకర్తకి కూడా ఇలా చేస్తే ఫలితం వస్తుంది మా జ్యోతిష్యుడు చెప్పాడు మనం చేద్దామని చెప్పేసి కార్యకర్త కూడా తన నాయకుడిని ఎంకరేజ్ చేయకూడదు. పదవులు శాశ్వతం కాదు, జీవితాలు శాశ్వతం. జనరల్గా ఇక్కడ నాకున్నటువంటి ఒక సందేహాన్ని మేము ఉంచుతా, ఈ విధంగా ప్రేరేపించేటువంటి జ్యోతిష్యులు అని చెప్పబడే వాళ్ళ తప్పు అంటారా, లేదు వాళ్ళని నమ్మి గుడ్డిగా ఫాలో అయ్యేటువంటి నాయకులు తప్పు అంటారా? చెప్పేవాడు చెబుతాడు సరే, వినడానికి మనకు జ్ఞానం ఉండాలి కదా. ఇక్కడ మాకు ఉన్మాదులు ఏర్పడ్డారు, జ్యోతిష్యం ఉన్మాదులు ఉన్నారు. వాళ్ళు ఏదో సాధించామని చెప్పుకోవడానికి బలాని వ్యక్తి మేము ఇలా చేసాం అంటే ఆ చేసిన విషయాన్ని రహస్యంగా ఉంచుకోవాలి. పబ్లిక్ చట్నీస్ హోటల్లో కూర్చొని భోంచేసేటప్పుడు, లేకపోతే నాని హోటల్లో కూర్చొని భోంచేసేటప్పుడు ఎక్కడెక్కడ కూర్చొని కాదు కదా, హోటల్ చేయకూడదు కదా. సో కాబట్టి నేను విన్నటువంటి అంశం ఏంటంటే వీళ్ళు ఎంతకైనా తెగిస్తున్నారు పదవుల కోసం, దానికోసం ఏ స్థాయికి దిగజారతారా అంటే అంత దిగజారతారని అనుకోవట్లేదు, దిగజారతారా అన్న సందేహం అయితే ఉంది. అటువంటి జరగకూడదని, నిజంగా మీరు ప్రజాసేవ చేసేటువంటి ధైర్యం శక్తి మీకుంటే భగవంతుడు మీకు విజయాన్ని సాధిస్తాడని, అటువంటి ప్రయోగాలకి చేతబళ్ళకి వెళ్ళి ధనమాన ప్రాణాలను పోగొట్టుకోవద్దని మన మైరా మీడియా ద్వారా ప్రేక్షకులకి మనం మెసేజ్ అందిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.